నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనతో రాష్ట్రం పురోగమిస్తుందని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. కూటమికి ప్రజలు పట్టం కట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాబ్జీ విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ భీమవరం, ఉండి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చిన్నమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నరసింహరాజు, కాళ్ల ఎంపీటీసీ చిన్నపరపు రాంబాబు, యువజన విభాగం అధ్యక్షులు డొక్కు సుబ్రహ్మణ్యం, కటారి లక్ష్మీపతిరాజు, పెనుమత్స రంగరాజు, గంటా బాలు, కొలకలూరి ధర్మరాజు, వేగేసిన సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పుష్కరాల నిర్వహణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి మునికూడలి ఘాట్ను మోడల్ ఘాట్గా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి పేర్కొన్నారు. సీతానగరం మండలం మునికూడలలోని దేవాంశ్ ఘాట్ను గురువారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే యాత్రికులకు ఈ ఘాట్ ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఉప ముఖ్యమంత్రి ఈ ఘాట్ను పరిశీలిస్తారని అన్నారు. గత పుష్కరాల్లో ఇక్కడ ఒకే రోజు 50,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా 2027 పుష్కరాల్లో రోజుకి 80,000 మంది భక్తులు వరకు స్నానం చేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ ఘాట్ను 84 మీటర్లుగా అభివృద్ధి చేయాలని చెప్పారు. మండల పరిధిలోని 13 ఘాట్లకు అవసరమైన పారిశుద్ధ్య ఏర్పాట్ల కోసం అవసరమైన సిబ్బందిని నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈసారి మనము అఖండ గోదావరి కాన్సెప్ట్ లో మొత్తం రూరల్ ఏరియాలో ఉన్న ఘాట్స్ కూడా దూరం నుంచి వచ్చే పిల్గ్రిమ్స్ ని ఇటు తేవాలి అనే ఉద్దేశంతో ఆలోచించాం. అందులో ఫస్ట్ మనకి మునికూడలికి చాలా ప్రసిద్ధి హిస్టరీ ఉన్నటువంటి ఘాట్ కింద 1200 సెంచరీ నుంచి కూడా హిస్టరీ ఉంది అని చెప్పి ఇందాక ఉన్న చెప్పాను. సో ఇప్పుడు ఆ హిస్టరీని కూడా మేము ఇందులో తీసి అసలు ఏముంది ఈ ఘాట్ యొక్క హిస్టరీ ఏంటి, కల్చర్ ఏంటి, మునికూడలి అంటే ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఏ డైనాసిటీ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ వీ విల్ టేక్ ఇట్ అవుట్. సో మనం ఈ ఘాట్ ని చూస్ చేసుకోవడానికి కారణం ఈ ఘాట్ యొక్క కల్చర్ అండ్ హిస్టరీని చూపించడంతో పాటు పిల్గ్రిమ్స్ ని, వైజాగ్ నుంచి వచ్చిన పిల్గ్రిమ్స్ ని, లేదంటే ఒకవేళ మీకు కొవ్వూరు దాటి గామన్ వచ్చినా సరే వెంటనే రూట్ డైవర్షన్ చేసుకుని దిస్ ఇస్ వెరీ నియర్ టు అవర్ కాతేరు కాబట్టి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, నగర కమిషనర్ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవి సుబ్బరాజు, ఆర్డీఓ ఆర్ శివరాముడు, పుష్కరాల ప్రత్యేక అధికారి మహేష్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 2002 నాటి జాబితాను 2025 జాబితాతో పోల్చి వివరాలను నమోదు చేయాలని సూచించారు. బీఎల్ఓలు, సాంకేతిక సిబ్బంది ఎన్నికల సంఘం యాప్లు, పోర్టల్పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. 6 నియోజకవర్గాల సిబ్బందికి 2 రోజుల పాటు ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సో ఈచ్ కాన్స్టిట్యూన్సీ లో మండలంలో ఎంతమంది పిఎస్లు ఉన్నాయి, అందులో బిఎల్ఓస్ ఎంత పెండింగ్ ఉంది, అందులో ఎంత చేయాలి. సో ఈ ఫస్ట్ ఎక్సైజ్ చేసుకోండి. ఐ థింక్ బై టుడే ఈవినింగ్ ఐ వాంట్ ఆల్ ఈఆర్ఓస్. సో మీరు ఎక్సైజ్ చేసుకోండి. మీ దగ్గర ఇప్పుడు ఉన్న పెండెన్సీస్ అన్మ్యాప్డ్ లో బై 11th or 12th 90-95% 100% చేయాలి అంటే డైలీ ఏం చేయాలి, అది ఈచ్ బిఎల్ఓని యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ ఆన్ డైలీ బేసిస్. సో ఎవ్రీ ఈవినింగ్ నైట్ 9 o'clock ఐ నీడ్ ఎ రిపోర్ట్. నాకు ఎవ్రీ మార్నింగ్ ఐ హ్యావ్ ఎ బీసీ విత్ సిఎస్ అండ్ సిఇఓ. సో నాకు ఎవ్రీ లేట్ నైట్ 9 o'clock ఈ రోజు ఎన్ని చేశారు, అది ఫిజికల్ గా తెప్పించుకుంటారా, ఆన్లైన్ లో తెప్పించుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. సో ఆన్ యావరేజ్ గా డైలీ మార్నింగ్ టు ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు నైట్ వరకు ఎంత చేశారు
అది నాకు ఎవ్రీడే ఐ థింక్ ఎలక్షన్ సూపరింటెండెంట్ డిఆర్ఓ హ్యాస్ టు గివ్ మీ రిపోర్ట్. ఓకే, సో ఆ ఎక్సర్సైజ్ మీరు నెక్స్ట్ 1 వీక్ వరకు డైలీ ఫాలో అప్ చేయాలి. ఇందులో ఇష్యూస్ ఏమొస్తున్నాయి అనేది ఐ వాంట్ ఈఆర్ఓస్ టు గివ్ మీ రైటింగ్. ఇప్పుడు ఇందులో రకరకాల ఇష్యూస్ వస్తాయి, యాప్లో ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఫిజికల్గా ప్రాక్టికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి. అవి ఆ కన్సర్న్ బిఎల్ఓస్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది మీరు యూ హావ్ టు బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. ఈ సమావేశంలో డిఆర్ఓ వి సుబ్బారావు, ఈఆర్ఓలు, రెవెన్యూ సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి ఏడాది నిర్వహించే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ ఎండోమెంట్ శాఖ గురువారం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 323 ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలు, దేవాదాయ శాఖ కమిషనర్ నివేదికలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. అంతర్వేది క్షేత్రం గోదావరి నది సముద్రంలో కలిసే పవిత్ర సంగమ ప్రాంతంలో ఉండటంతో ఎంతో విశిష్టతను సంతరించుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి నుంచి మాఘ బహుళ పాడ్యము వరకు జరిగే కళ్యాణ మహోత్సవాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ 10 రోజుల ఉత్సవాలకు ప్రతి ఏడాది సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతున్నారని పేర్కొంది. భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత, వసతి తదితర ఏర్పాట్ల కోసం అధిక నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి అవకాశం కలుగుతుందని తెలిసింది. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలు ఇకపై రాష్ట్ర పండుగగా మరింత వైభవంగా జరగనున్నాయి. రాష్ట్ర పండుగ హోదాతో ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల పెరుగుదలకు మరింత ప్రాధాన్యం లభించనుంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర పండుగ హోదా లభించడం పట్ల భక్తులు, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఇది ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఓటర్ జాబితాల స్వచ్ఛత, పారదర్శకత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం కీలకమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు సర్ సిఆర్ఆర్ కళాశాలలో గురువారం ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఆఫీసర్స్, బిఎల్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో అసాధారణతలు లేదా ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేసే చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హుల పేర్లు తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాల్లో అధికారులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని, ఓటర్ నమోదు, మార్పులు, తొలగింపునకు సంబంధించిన దరఖాస్తులను నిర్దేశిత విధానంలో స్వీకరించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వి దేవకీదేవులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. బ్యాంకాంగ్లో జరుగుతున్న ఏషియన్ స్పోర్ట్సింగ్ ఫెయిర్లో పాల్గొని ఇండియన్ టెక్స్టైల్స్ ఉత్పత్తుల ప్రాధాన్యతను వివరించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తేదీన ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి పరిరక్షించాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదే. తణుకు రామకృష్ణ సేవా సమితి సభలో పేర్కొన్న ప్రజా వైద్యులు డాక్టర్ రామబ్రహ్మం. మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి తణుకులో ఘనంగా నివాళులర్పించిన రోటరీ క్లబ్, సాహితీ సామ్రాజ్యం నాయకులు.
పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించిన జనసేన పార్టీ 200 మందిని పరీక్షించి 40 మందికి కళ్లజోలను అందించిన నాయకులు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పుష్కరాల నిర్వహణ కోసం ప్రణాళికను సిద్ధం చేయాలి, అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి, అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి ఉత్తర్వులను జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన ఆ ప్రాంత ప్రజలు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి, అధికారులకు హితవు పలికిన ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.